G6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముస్లిం మైనారిటీల నిరాహార దీక్ష. అనంతపురం అర్బన్ ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంఐఎం బాషా, టిప్పు సుల్తాన్ ఆర్గనైజింగ్ జాకీర్, అమ్మ అసోసియేషన్ పేక్షావలి, ముఖ్తియార్, షఫీ, జైబున్బీ, జహంగీర్ గత 2 రోజులుగా నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ముస్లిం మైనారిటీ అత్యధికంగా ప్రతి నియోజకవర్గంలో దాదాపు 30 నుండి 70 వేల మంది ఉన్నారని, జనాభా ప్రాతిపదికన చట్టసభలో అవకాశం కల్పించాలని పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, ముస్లిం సోదరులు, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు దీక్షలో పాల్గొని ఉమ్మడి జిల్లాలో 2 ఎమ్మెల్యే, 1 ఎంపీ స్థానం కేటాయించాలని ప్రధాన పార్టీలను డిమాండ్ చేయడం జరిగింది. ముస్లిం మైనారిటీలను ఓటు బ్యాంకు మాత్రమే వాడుకుని ఎటువంటి ప్రాధాన్యం లేని పదవులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్న ప్రధాన పార్టీలు తమకు సరైన అవకాశాలు కల్పించకపోతే ఓటు రూపంలో బుద్ధి చెప్తామని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కేటాయించి ముస్లిం మైనారిటీలను ఆదుకోవాలని, లేని పక్షంలో ప్రతి నియోజకవర్గంలో ఒక బలమైన విద్యావంతుని ఎన్నుకొని ఇండిపెండెంట్గా పోటీ చేయించే ఆలోచనలో మైనారిటీలు ఉన్నాయని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రధాన పార్టీలు మైనారిటీలకు టికెట్ కేటాయిస్తే పార్టీలకు అతీతంగా మైనారిటీ ఓట్లు మద్దతు ఉంటుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకులు పాల్గొని మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, ఆర్పీఎఫ్ అధ్యక్షులు శ్రీరాములు, ఎంఆర్పీఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మధు, ఎంహెచ్బిఎస్ అధ్యక్షుడు మున్నిపాకుల మాధవ్, బలిజ సంఘం నాయకులు పావురాల శేఖర్, డాక్టర్ రజాక్, డాక్టర్ కుల్లాయప్ప, ఎస్ ఇమాయిల్, రిజాజ్, అమర్జీ, పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లారి రమేష్, మసూద్, తెలుగు యువత అధికార ప్రతినిధి మాధవ్ యాదవ్, జయరాం నాయక్, కేశవ్ రాయల్, పరమేష్, మసూద్, సాదిక్, షౌకత్ ఖాన్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిం మైనార్టీలకు సంబంధించి 3వ రోజు దీక్ష వాళ్ళు కొనసాగిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలా వారి కార్యాచరణ ఉండబోతోంది, వారు ఎలా ముందుకెళ్తున్నారు అనేది తెలుసుకుందాం. చెప్పండి, మీరు 3వ రోజు ఈరోజు దీక్ష మీరు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఎన్ని రోజులు చేయడం జరుగుతుంది, మీ ఉద్దేశం ఏంటి? మనకు జనాభా ప్రాతిపదికంగా అనంతపురం అర్బన్లో మైనార్టీలకు సీటు కేటాయించే వరకు మన దీక్షగానే కొనసాగుతుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఒక ఆదివారం కానీ సోమవారం కానీ మనం ప్రకటిస్తున్నాము. భారీ మైనార్టీ అంతా ఏకతాటికి తెచ్చి భారీ బహిరంగ సభ కానీ పెట్టాలనేసి మనమంతా కమిటీ సభ్యులంతా ఆలోచిస్తున్నాము. అది కానీ త్వరలో పెడతాము. ఖచ్చితంగా అనంతపురం అర్బన్లో సీటు కేటాయించాల్సిందే. అంటే మీరు ఇప్పుడు ముస్లిమ్స్కి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత కల్పిస్తున్నామని ప్రతి ఒక్క పార్టీలు చెప్తున్నారు. మరి మీ ఉద్దేశం ఎక్కడ కల్పిస్తున్నారన్న? 2 పార్టీలు ప్రధాన ఇప్పుడు మన వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, మైనార్టీలు పెద్దపీట వేస్తామంటున్నారు. కానీ ఇంతవరకు ఏది యాడేస్తున్నారు పెద్దపీట? కేవలం చిన్న చిన్న పదవులు ఒకటేనా? అంటే మనకి రాజ్యాధికారం వద్దా? మనం కానీ మన చట్టసభలకు వెళ్ళాల్సిన అవసరం లేదా? మైనార్టీ ఓట్లు ఒకటే కావాలా మీకు? మనకి మా హక్కు లేదా మా ముస్లిం సీట్లు అడగడానికి? ఖచ్చితంగా మనకు కానీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి న్యాయం చేయాలనేసి రెండు పార్టీల్లో కోరుకుంటున్నాం. అలాగే మరొకరు నాయకులు ఉన్నారు, వారి మాటల్లో కూడా తెలుస్తున్నారు. చెప్పండి, ఈరోజు మీరు దీక్ష 3 రోజులు కావస్తున్న పరిస్థితి ఉంది. రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? రాబోయే రోజుల్లో ఈరోజు పార్టీలకి ఒక అల్టిమేటం జారీ చేశాం. ఏదైతే మీరు వల్ల వేస్తున్నారో రిజర్వేషన్లు అని, లేదంటే జనాభా ప్రాతిపదికపైన మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి మేము న్యాయం చేస్తామని అంటున్నారో ఆ ప్రకారం మీరు నిరూపించుకోండి. అయితే ఈ అర్బన్ నియోజకవర్గంలో 70,000 పైకి చిలుకుగా ముస్లిం మైనార్టీ జనాభా ఉంది. అలాంటప్పుడు మీరు వేరే పార్టీలకి, వేరే క్యాస్టులకి టికెట్ ఎలా కేటాయిస్తారు? అది ఎలా న్యాయం అవుతుంది అని మేము అడుగుతున్నాం. కాబట్టి మీరు అన్న ప్రకారమే మీ పార్టీ తరఫున ఒక టీడీపీ తరఫున కానీ, లేదంటే వైఎస్ఆర్ తరఫున కానీ జనాభా ప్రాతిపదికమైన ఏదైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉందో వారికే సీటు కేటాయిస్తే మేము వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని పార్టీకి ఒక ఎమ్మెల్యే టికెట్ బహుమానంగా ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నాం. అయితే అలా కాకోకుండా మైనార్టీలకి, ఎస్సీ, ఎస్టీలకి మీరు అన్యాయం చేయాలనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మా ఉద్యమం అనేది తీవ్రతరం అవుతుందని మీకు హెచ్చరిస్తున్నాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఉద్యమం చేస్తున్నారు కదా, దీక్ష పాటిస్తున్నారు, అంటే మీరు రాబోయే రోజులు మీకు ఎటువంటి కోరుకుంటున్నారు? మాకైతే ముస్లిమ్స్కి చాలా అన్యాయం జరిగింది. టిష్యూ పేపర్ మాత్రం యూజ్ చేసి పక్కన వేస్తున్నారు. మేమైతే కార్యాచరణ నిర్ణయించినాము, ఆదివారం జరుగుతుంది, దాంట్లో ప్రకటిస్తాము. అంటే ఈరోజు 3వ రోజు మీరు కావాల్సింది దీక్ష చేయడం. అంటే మీరు పూర్తి స్థాయిలో మీకు ఇప్పుడు ఎమ్మెల్యే సీటు, ఎంపీ సీటు మాకు కేటాయించాలి, మా సత్తా ఏందో చాటుకుంటామంటున్నారు. మరి ప్రభుత్వాలు ఎలా స్పందిస్తున్నాయి? అవి ఇంకా ఏం చెప్పలేదు, దాన్ని ఇంకా ప్రకటించలేదు అంటున్నారు. కానీ
అది ఏం జరుగుతుంది ఏమి పూర్తిగా బయటకు అయితే చెప్పడం లేదు. ఒకవేళ వాళ్ళు చెప్పే దాన్ని బట్టి మా కార్యాచరణ ఉంటుంది. అలాగే మరొకరు ఉన్నారు ఇక్కడ, వారి మాటలు కూడా చెప్పండి. ఈరోజు మీరు దీక్ష 3 రోజులు కావస్తుంది కదా, రాబోయే రోజుల్లో ఎలా మీరు ఇంకా ఎలా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు? ఈ తూరి ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాము. మైనార్టీ ముస్లిమ్స్కి అన్ని పార్టీలు వాడుకుంటున్నారు కానీ మనకి టిష్యూ పేపర్ మాదిరిగా గత 7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మనము ఇస్తాం అంటున్నారు. దగ్గర వస్తేనే మళ్ళీ లేదా ఎవరికో ఒకటి కేటాయిస్తున్నాం అంటున్నారు. మన ఓట్లే కావాలా వీళ్ళకి, మన ఓట్లతోనే వీళ్ళకి పని ఉండేది. మన వాళ్ళకి చట్టసభలకు పంపించే అవసరం లేదని అనుకుంటున్నారు ఈ ప్రభుత్వాల్లో. ఈ ప్రభుత్వాలకి ఖచ్చితంగా అడిగేది ఏమంటే, మనకి ఈ అనంతపురం హర్బల్లో ఖచ్చితంగా ఒక టికెట్ మైనార్టీకి కేటాయిల్లని, అట్లే ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ టికెట్ కానీ కావాలని కోరుకుంటున్నాను. అనంతపురం జిల్లాలో పూర్తి స్థాయిలో మనకు ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నప్పటికీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మేల్కొంటూ మాకు న్యాయం జరగట్లేదు అంటూ కూడా ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తే ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి వారు ధర్నాలు రాస్తారోకోలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. మనం విషయానికి వెళ్తే ఇక్కడ ఏదైతే ఉందో మాకు ప్రాధాన్యత కల్పించాలంటూ ప్రతి ఒక్కరు కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముస్లిం మైనార్టీలకి సంబంధించి ఇక్కడ వీరు మాకు ప్రాధాన్యత కల్పించాలి, మాకు ఎమ్మెల్యే ఎంపీ సీట్స్ మాకు అవకాశం కల్పించాలి, అవకాశం కల్పిస్తే మా సత్తా ఏందో చూపిస్తామంటూ కూడా ఇక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. వీరికి మద్దతుగా ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల వారు నాయకులు కూడా, రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఇక్కడ వీరికి మద్దతు పలకడానికి ఇక్కడ వచ్చారు. వారి మాటల్లోనే మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఇక్కడ దీనికి సంబంధించి ఈ ముస్లిం మైనార్టీకి సంబంధించి ఏదైతే ధర్నా చేస్తున్నారో వీటికి సంబంధించి మీరు ఎటువంటి మద్దతు పలుకుతున్నారు వారికి? ఇప్పుడు మేము అడిగేది న్యాయబద్ధంగా అడుగుతున్నాము. నగరంలో ఉన్నటువంటి ఎక్కువ శాతం 70,000 మంది ఉన్నారు. మరి వచ్చి మీరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కువ శాతం ముస్లిం మైనార్టీ కూడా ఓట్ బ్యాంక్గా ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఒక ఎంపీ పార్లమెంట్లో మాట్లాడేకి, అసెంబ్లీలో మాట్లాడేకి మా వాళ్ళ గురించి ఎవరు ముందుకు రావడం లేదు. మనం జరిగిన ఎన్ఆర్సీ కానీ ఎన్సీసీ కానీ పార్టీలు, రాజకీయ పార్టీలు ఇంతమంది ఉండి కూడా మా కోసం ఒక్కరు కూడా ముందుకు రాలే. ఎందుకంటే వీళ్ళు భయపడుతున్న పార్టీలకి తొత్తులుగా వివరిస్తున్నారు. ఒక మీకు గుర్తించిన ఏమని మైనార్టీ నాయకులుగా మీకు సీట్లు కేటాయించి మేము గెలిపించుకున్నప్పుడు తర్వాత మీ కులానికి ఏమైనా జరిగితేమని మాట్లాడాలా. ప్రతి ఒక్కరికి నేను ఎస్సీ ఎస్టీ బీసీలకి నేను ఇదే ఒకటి చెప్తాను, మీ కులానికి ఏం అన్యాయం జరిగినా కూడా మాట్లాడే విధంగా ఉండాలి. పార్లమెంట్ అసెంబ్లీ కోసం ఉండేట్టుగా మాట్లాడాలి. అంతేగాని మీ రాజకీయం, మీ ఆస్తుల కోసం, మీ స్వలాభం కోసం ఆడ రాజకీయం చేస్తే మట్టుకు మేము దీనికి వ్యతిరేకిస్తున్నాం. దయచేసి ఈ దేశంలో అందరి ప్రతి ఒక్కరికి జీవించిన హక్కు ఉంది, రాజ్యాంగంలో అడిగేకు హక్కు ఉంది. అంతేగాని మమ్మల్ని భయపెట్టో బెదిరించో ఇంకో రకంగా చేస్తే మటుకు మేము బెదిరేదే లేదు. మాకి డాక్టర్ బాబా సాహెబ్ గారు ఇచ్చిన ధైర్యమే మాకి ఈరోజు ముందుకు తీసుకువెళ్తుంది. ఆ ధైర్యంతో ఇంకా రానున్న రోజుల్లో మేము ఈ ఉమ్మడి జిల్లాలో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేలు ఇకపోతే మటుకు దీన్ని ఉధృతం చేసి ఇప్పుడు ఎంతోమంది ఈరోజు వచ్చినటువంటి ప్రజా సంఘంలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బలిజ సంఘ సోదరులు కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మీకు ఒకవేళ వేస్తే మేము కూడా చేస్తామంటున్నారు. మా 80% ఉన్నటువంటి ఈ ఒక్కరిలో ఈ అనంతపురం అర్బన్ టికెట్ ఇచ్చినా మేము అంత విజయకేతనము ఎగరవేస్తామని చెప్పేసి ఈ దీక్షలో మేము 2 రోజులు పాల్గొన్నటువంటి ఈ దీక్షలో మేము అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ అవకాశం పెద్దలకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వాటికి సంబంధించి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు వచ్చు. అలాగే మనం చూస్తే వీరికి ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఇప్పుడు ధర్నా చేస్తున్నారో వారికి మద్దతుగా వీరు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి జిల్లా రాష్ట్ర నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం. వీరు ధర్నా చేస్తున్న దానికి మీరు ఎటువంటి మద్దతు పలుకుతారు? నమస్కారం అండి, నా పేరు డాక్టర్ నల్లాని రమేష్ నాయుడు, ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లా అధ్యక్షుడిని. ముస్లిం మైనార్టీ వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు జనాభా ప్రాతిపదికన కేటాయించాల్సిన సీట్ల కోసం వాళ్ళు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టడం జరిగింది. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే అనంతపురం జిల్లా తరఫున వాళ్ళ జనాభా ప్రాతిపదికన మాకు మినిమం 2 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీట్లు మాకు కేటాయించాలి. రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సిన దామాజా ప్రకారంగా ప్రజాసేవ చేయడానికి మాకు కూడా అవకాశం కల్పించండి ప్రధాన పార్టీలను వాళ్ళు విన్నపించుకుంటూ ఈ ధర్నా కార్యక్రమం చేపట్టమంది. దీనికి మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము. మా పార్టీ తరఫున అయితే వాళ్ళకి మైనార్టీలు వాళ్ళు కోరినట్లు 2 ఎమ్మెల్యేల సీట్లు, 1 ఎంపీ సీటు మేము ఖచ్చితంగా వాళ్ళకి కేటాయిస్తాము ఈ వచ్చే ఎలక్షన్స్లో అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే అందరూ అంటున్నారు ముస్లిం మైనార్టీ బీసీ అని అందరూ చెప్తున్నారు, కానీ వాళ్ళకు
సరిగ్గా కేటాయించిన సీట్లు వాళ్ళకి కేటాయించుకోకుండా అందరికీ ఓసీలకే ఇచ్చుకుంటూ ఎవరి ప్రతిపదికి వాళ్ళకి కేటాయించి ఎవరికి ఇచ్చే ప్రాధాన్యత వాళ్ళకి ఇచ్చి వాళ్ళకు కూడా ప్రజాసేవ చేసే భాగ్యం వాళ్ళకు కూడా కల్పించమని అడుగుతున్నాను. ఇంతలో ఏమేమి వాళ్ళకేమి ఆస్తులు అడగడంలే, వాళ్ళు స్వప్రయోజనాల కోసం ఈ ధర్నా చేయడం లేదని నేను భావిస్తున్నాను. కాబట్టి వీళ్లకు ఈ ధర్నాకు మేము ఆప్ తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే చూస్తే మీ ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే ఢిల్లీలో మీరు అక్కడ మీ సత్తా ఎంతో చాటుకున్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు మీ మొత్తం మీ ఏదైతే బలగం ఉందో ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా లాస్ట్ 2 years నుంచి అనుకుంటా 2 years నుంచి మీ క్యాండిడేట్లు కూడా మీరు ప్రకటించడం కానీ ముందుకు వెళ్తుండడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ఎలా ఉండబోతోంది మీ పార్టీకి సంబంధించి? ఈ ముస్లిం మైనారిటీకి సంబంధించి వీళ్ళైతే చేస్తున్నారో వీరికి ఎటువంటి మద్దతు ఇస్తున్నారు పూర్తి స్థాయిలో? ఖచ్చితంగా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి విభిన్న రాజకీయ వాతావరణం ఉంది. ఇక్కడ రాజకీయ శూన్యత ఉంది, విసిగిపోయినారు జనాలు. ఈ అవినీతితో అధిక ధరలతో ప్రజలు నడ్డిపిచ్చారు. ఇప్పుడున్న పరిపాలన ఏమాత్రం అంత సహేతుకంగా లేదు. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మంచి అవకాశం ఉంది. ఈ ఎలక్షన్లో ఖచ్చితంగా మేము అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము. పోటీ చేసి తద్వారా మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవినీతి అంతం, ఆమ్ ఆద్మీ పంతం. ప్రజలకు మీరు కట్టిన పన్నుల ద్వారా మీకు ఇది రాజకీయం అన్నది సేవాభావం, సేవ చేయటమే రాజకీయాలు. సో తన స్వప్రయోజనం కోసం ఆస్తుపాస్తులు సంపాదించుకొని ప్రజలను దోచుకోవటానికి కాదు ఉన్నది రాజకీయం. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేసి వాళ్ళు కట్టిన పన్నుల ద్వారానే వాళ్ళకు సేవ చేస్తూ ప్రజా సంక్షేమంకు పాటుపడి అభివృద్ధి సంక్షేమం దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి అవకాశం కల్పించే భాగ్యంగా రాజకీయాన్ని చూడాలి. కానీ నేటి తర రాజకీయాలు అలా లేవు, ఎవరు ఆస్తులు సంపాదించుకునే అలా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి స్వార్థ రాజకీయాలను అంతమొందించాలనే ఉద్దేశంతోనే మా జాతీయ అధ్యక్షులైనటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీలో ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. 3 తూర్లు హ్యాట్రిక్ విజయాలు సాధించి ఢిల్లీలో పరిపాలన చేస్తున్నారు. ఇప్పుడు పంజాబ్లో కూడా చేస్తున్నారు, ఛత్తీస్గఢ్, గుజరాత్, ఇట్లా దేశమంతా వ్యాపిస్తుంది. ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రజలు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఎందుకంటే ప్రజలకు ఇప్పుడు రాజకీయ అవగాహన గురించి చెప్పడానికి అందరికీ ప్రజలు అవేర్నెస్ కలిగి ఉన్నారు. ఈ ఉద్దేశంతోనే ఆమ్ ఆద్మీ పార్టీ సౌత్ భారతదేశంలో పాగా వేయడానికి ఆంధ్రప్రదేశ్ మంచి వేదికని ఖచ్చితంగా మేము సత్తా దాటాం. దాని ప్రకారం ముస్లిం మైనార్టీలకు కూడా మేము సముచిత స్థానం కల్పిస్తాం. ముస్లిం, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తాము. అది ఒక ఆప్ ద్వారానే సాధ్యమని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అలాగే మన ఏదైతే ఈరోజు మైనార్టీలు వీరు ధర్నా చేస్తున్నారు, వీరికి మద్దతుగా మన ఎస్సీ వర్గానికి సంబంధించి సీనియర్ నాయకులు మధు సామ్రాట్ మన దగ్గర ఉన్నారు. వారి మాటల్లో మరికొన్ని విషయాలు. సార్ చెప్పండి, ఈరోజు వీరికి మద్దతు పలుకుతున్నారు కదా, ఎటువంటి మీరు ఏమి ఆశిస్తున్నారు? అంటే వీరికి ఎలా న్యాయం జరిగితే, వీళ్ళు ఎలా వెళ్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? వాస్తవంగా జనాభా ప్రకారంగా ముస్లింలు మరి పట్టణంలో అధిక శాతం ఉన్నారనేటువంటిది నగ్న సత్యం. అది ఇప్పుడు జరిగేటువంటి జనగణనలో కూడా తేలుతుందని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. అయితే ముస్లింలు ఎక్కువగా ఉన్నటువంటి చోట కూడా మరి వాళ్ళకి ప్రాధాన్యత కల్పించలేదనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ నిరాహార దీక్ష చేయడం జరుగుతూ ఉంది. వారికి మేము సంపూర్ణమైనటువంటి మద్దతును తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఈ పార్టీలు ఏవైనా కానీ ఏ పార్టీలోనే ఉండవచ్చు, ఆ పార్టీలో ఉండేటువంటి జనాభా దామాష ప్రకారంగా మరి సీట్లు కేటాయించేటువంటి స్థాయికి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. 80% ఉన్నటువంటి జనాభాని తొక్కిపెట్టడానికే మరి 3, 5, 4% ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రాజ్యాన్ని ఏలుతూ మిగతా కులాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దాన్ని మేము ఇక నుంచి జరగబోయేటువంటి ఎలక్షన్లలో ప్రతి చోట మరి ఏ పార్టీ టికెట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా మరి మాకు కూడా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీల ద్వారా ప్రతి కులానికి ఏ కులము జనాభా ఎంత ఉందో అన్ని సీట్లు కేటాయించే విధంగా మేము మిగతా వాటితో అన్నిటితోనూ కలుపుకొని మేము ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మీరు చూస్తే నిన్నటి రోజు మీ ఎస్సీ వర్గానికి సంబంధించి కూడా ఎంఆర్పీ సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజు అనంతపురం నగరంలో భారీ ఎత్తున చేశారు. కొన్ని వేల మంది సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మీరు ఈ సభలో కూడా మీరు మాట్లాడుతూ కూడా ప్రసంగించారు. ఈ ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పుడు ముస్లిం మైనార్టీలు ఏదైతే పోరాడుతున్నారో ఇదే అంశం మీద మీరు వెళ్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తున్నాయి? అంటే ఈరోజు ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయంటే ఎవరైతే అధికారంలో ఉంటారో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా లేదు ప్రధానమంత్రులుగా అలాంటి సామాజిక వర్గాలకు మాత్రమే పీటలు వేస్తూ ఉన్నాయి. కానీ మిగతా సామాజిక వర్గం ఊరికే ఊడిగం చేసేదానికోసం పెట్టుకుంటున్నాయనేటువంటి భావన ప్రజల్లో అందరిలోనూ కలుగుతూ ఉంది.
దాంట్లో భాగంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మేము ఇదే కోరుకున్నాం. 175 నియోజకవర్గాల్లో 50 నుంచి 65 నియోజకవర్గాల్లో మాదిగలు ఎక్కువ శాతం ఉన్నారు. ఆ 65 నియోజకవర్గాల్లో కూడా నిర్ణయించేది మరి ఎమ్మెల్యేని నిలబెట్టినా ఎంపీని నిలబెట్టినా నిర్ణయించేది మాదిగలు అనేటువంటిది నగ్న సత్యం. దాన్ని మీరు క్యాలిక్యులేషన్ ప్రకారంగా చూసుకున్నా, జనాభా ప్రకారంగా చూసుకున్నా అది జరుగుతూ ఉంది. కానీ మాలో ఐక్యత లేనందువలన మరి మేమంతా ఎవరికి వాళ్ళు చీలిపోయి ఆ పార్టీకి కొంతమంది ఈ పార్టీకి కొంతమంది ఉన్నందుకనే నిన్న మాదిగల సమ్మేళనం పెట్టి అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రేపు జరగబోయే ఎన్నికలకు మాదిగలను గుర్తించకపోతే ఏ పార్టీ గుర్తించలేదో మరి ఏ పార్టీ వివక్షత చూపుతుందో ఆ పార్టీలని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి సదుద్దేశంతోనే నిన్న కార్యక్రమం చేశామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. తెలంగాణలో చూస్తే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అక్కడ స్పీకర్గా మొదటి ఎస్సీ వర్గానికి సంబంధించిన స్పీకర్ని ఎన్నిక చేయడం చేశారు. ఆయన హ్యాపీగా ఫీల్ అవుతూ వారు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఏపీలో ఎలా ఉంటుంది? ఏపీలో వస్తే అసలు ఉన్నత పదవులు ఎవరికి ఇవ్వడం లేదు. అంటే ఈ సామాజిక వర్గం ఇప్పుడు ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఇప్పుడు నందిగాం సురేష్ గారు, తర్వాత మన విద్యాశాఖ మంత్రిగా పనిచేసినటువంటి సురేష్ గారు, వీళ్ళందరినీ మంత్రి పదవుల్లో కూడా సరైన ప్రాధాన్యత లేకోకుండా మరి తానేటి వనిత గారు, వీళ్ళకి కూడా వాళ్ళ స్వేచ్ఛ స్వతంత్రాలు లేవు. కానీ ఏ మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మరి జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, లేదు చైర్మన్ కావచ్చు, మేయర్ కావచ్చు, వీళ్ళకి సర్పంచ్తో మొదలుకొని కార్పొరేటర్తో మొదలుకొని అదే వార్డు మెంబర్తో మొదలుకొని వీళ్ళందరికీ స్వేచ్ఛగా ఉన్నటువంటి స్వాతంత్రం ఉండాలి, నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలో ఏం జరిగిందో మాకు సంబంధం లేదు. కానీ ఇప్పటి నుంచే అన్న మరి ప్రభుత్వాలు సరైన పద్ధతుల్లో మమ్మల్ని గుర్తించకపోతే మా పని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. అలాగే మనకు బహుజన పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర జిల్లా నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వీరికి మద్దతు, మైనార్టీలకు మద్దతు తెలుపడానికి వచ్చారు. వారి మాటల్లో మరి చెప్పండి, ఈరోజు వారికి ఎటువంటి మద్దతు పలుకుతున్నారు? మేము వాళ్ళకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. మా బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ గారి పని విధానమే మొట్టమొదట ఈ భారతదేశంలో ప్రవేశపెట్టింది. జనాభాలో ఎవరు ఎంత నిష్పత్తి ఉంటే అధికారంలో వారికి అంత నిష్పత్తి రావాలని. ఆ మేరకే కుమారి మాయావతి గారు యూపీలో అధికారం చేపట్టడం కూడా జరిగింది. అది దేశవ్యాప్తంగా ఈరోజు అమలు జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఆ పిలుపు మేరకు ఈరోజు అందరూ తమ వాటాకు తమకు సీట్లు కావాలని అడుగుతూ ఉన్నారు. అయితే సీట్లు అడిగే వాళ్ళది ఒకటే, వాళ్ళు ఏమనుకుంటారంటే అధికారంలో ఉండే పార్టీలు మాకు సీట్లు ఇవ్వాలా అనుకుంటారు. అధికారంలో ఉండే పార్టీలు సీట్లు ఇవ్వరు ఎవరికి, జనాభా ప్రకారం వాళ్ళు గెలిచే గుర్రాలకే ఓట్లు ఇస్తారు. కాబట్టి ప్రత్యామ్నాయ పార్టీలు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పార్టీ ఈరోజు జాతీయ 3వ అతిపెద్ద జాతీయ పార్టీ, అలాగే ఆప్ జాతీయ పార్టీకి రూపాంతరం చెందింది. ఇలా మిగతా జాతీయ పార్టీల్లో టికెట్ పొంది ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా ఈ ముస్లిం మైనార్టీ వర్గాలు ముందుకు రావాలని చెప్పి నేను ప్రత్యేకంగా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాను. ఆ పార్టీలు వెంట పడితే ఆ సామాజిక వర్గాలకి అధ్యక్షులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సామాజిక వర్గానికి న్యాయం చేస్తారు. కాబట్టి ఇలాంటి జాతీయ పార్టీలో చేరి మీరు టికెట్లు పొందితే టికెట్లు ఇవ్వడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ ముందుకుంటుంది. ఈ జిల్లాలో 2 ముస్లిం టికెట్లు ఎమ్మెల్యేలుగా, ఒక ఎంపీ టికెట్ ఇవ్వడానికి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధంగా ఉంది. మేము ఆల్రెడీ తాడిపత్రిలో ఒక ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టాలని తీర్మానం కూడా చేసుకున్నాం. అలాగే గుంటకల్లో కూడా ఎవరైనా ముస్లిం ముందుకు వస్తే నిలబెట్టాలనుకున్నాం. అలాగే వైశ్యాస్కి రాయదుర్గం టికెట్ ఇచ్చాం, అనంతపురంకి రెడ్డికి ఇచ్చాం. ఇట్లా ఒక్కొక్క కులానికి వాళ్ళ జనాభా ప్రతిపాదిక పైన టికెట్లు ఇవ్వడానికి బహుజన్ సమాజ్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది. వీళ్ళ ఉద్యమానికి మా మద్దతు కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. అలాగే మనం చూస్తే బీసీ సంఘాలకు సంబంధించి, రైతు సంఘానికి సంబంధించి మన ఇక్కడ సీనియర్ నాయకులు ఉన్నారు. వారి మాటల్లో సార్ చెప్పండి, మీరు ఎటువంటి మద్దతు ప్రకటిస్తున్నారు వీరికి? ఈరోజు అనంతపురం కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నా పెట్టిన ముస్లిం సోదరులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మంచి సమయంలో మంచి సందర్భాన్ని చూసి ఈ వాళ్ళు జరుగుతున్న అన్యాయాల గురించి పెట్టడం జరిగింది. అందుకు మేము ప్రజారక్షణ సమితి తరఫున పూర్తిగా వాళ్ళకి మద్దతు ప్రకటిస్తున్నాము. మద్దతు ప్రకటించి సంఘీభావం తెలపడానికి ఇక్కడ రావడం జరిగింది. నిజంగా మనకి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటిపోయినా 180% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు పూర్తిగా అన్యాయం జరుగుతుంది. పూర్తిగా అన్ని రాజకీయ పార్టీల్లో కూడా అన్యాయం జరుగుతుంది.
ఎందుకంటే 170 సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. మన 170 సీట్లలో అవి ఒక సామాజిక వర్గానికే 40-50 సీట్లు పోతున్నాయి. అట్లా బీసీ ఓసీ సామాజిక వర్గం మొత్తం తీసుకుంటే ఒక 70 సీట్లు వాళ్ళకే పోతున్నాయి. మిగిలిన ఒక 29 సీట్లు ఎస్సీలో రిజర్వేషన్ కింద పోతున్నాయి. 1, 2 ఎక్కడన్నా ఒకటి ఆ ఎస్టీలకు ఇస్తున్నారు. కానీ మిగిలిన బీసీ సామాజిక వర్గాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఒక బోయ కులస్తులకి ఇస్తున్నారు, అది మంచిదే. కురుబులకి ఇస్తున్నారు, అది కూడా స్వాగతిస్తున్నాము. మరి మిగతా ఒడ్డర్లకి ఎక్కడన్నా సీట్లు ఇస్తున్నారా? మరి దూదేకులకి ఎక్కడికన్నా సీట్లు ఇస్తున్నారా? మరి అదేవిధంగా రజకులకి ఎక్కడన్నా సీట్లు ఇస్తున్నారా? మరి అదేవిధంగా కమ్మరి, కుమ్మరి, వడ్రంగి చాలా కులాలన్నీ చట్టసభలోకి పోకున్న సందర్భమని మనం ఈ 70 సంవత్సరాల్లో చూస్తున్నాం. చట్టసభలోకి వెళ్ళిన కులాలు ఇంకా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో అయినా అన్ని రాజకీయ పార్టీలు ఈ జనాభా లెక్కల ప్రకారంగా చూసుకొని అందరికీ సమాన న్యాయం జరగాలని చెప్పి ప్రజారక్షణ సమితి తరఫున మేము ఈ రాష్ట్రంలో ఉండే రాజకీయ పార్టీలు అన్నింటినీ కోరుతున్నాం. అదేవిధంగా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. ఇక్కడ నిజంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాడు, అందరూ సంతోషపడినాము. అందరికీ ఏదో కొంత బడ్జెట్ కేటాయిస్తుంది, ఆ కుల వృత్తులందరికీ కూడా న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఒక్కరికి కూడా ఒక్క సామాజిక వర్గానికి కూడా ₹1 ఇవ్వడం లేదు. మరి ఇది ఎంత అన్యాయము? ఈరోజేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటున్నారు. ఇది చాలా దారుణం కదా. మీరు ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు సరైన ప్రాధాన్యత కల్పించి బడ్జెట్ కేటాయించి ఈరోజు ఆ కార్పొరేషన్లన్నీ నిర్వరం అయిపోయినాయి, కుల వృత్తులన్నీ నిర్వరం అయిపోయినాయి. మరి ఈ రకంగా ఇంత అన్యాయం చేసి ఈరోజు నా వాళ్ళు నాకు ఓటేస్తారంటని చెప్పి ఇది ఎక్కడ ధర్మము చెప్పండి? కాబట్టి జనాలకి తెలివితేటలు పెరిగిపోతున్నాయి, అన్ని సామాజిక వర్గాలలో కూడా జ్ఞానం పెరుగుతుంది. మీరు ఇంతకుముందు అట్లా ఒక సామాజిక వర్గం 2 సామాజిక వర్గాలకే తెలివితేటలు ఉండాలనుకోవడం పెద్ద పొరపాటు. ఇప్పటికైనా రాజకీయ పార్టీల్లో మార్పు రావాలని మేము కోరుతున్నాం. ఎవరి మీద మాకు వ్యతిరేకత లేదు. మా వాళ్ళు చూడండి, మా వెనకబడిన కులాల్లో చట్టసభలోకి పోని కులాలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని గుర్తించి ఒకవేళ కొంతమందికి సీట్లు కేటాయించలేకపోయినారనుకో, కనీసం ఎమ్మెల్సీ సీట్లు ఇవ్వండి. ఎమ్మెల్సీ సీట్లు అన్నా ఇవ్వాలి కదా, అవి కూడా ఇవ్వడం లేదు. కాబట్టి మేము రాబోయే రోజుల్లో ఈ కుల సంఘాలని, ప్రజా సంఘాలు అందరూ కలుపుకొని ఏ పార్టీ అయితే న్యాయం చేయగలుగుతుందో ఆ రాజకీయ పార్టీకి మేము ఖచ్చితంగా తోడుగా ఉంటాము. తప్పనిసరిగా ఇప్పుడు పరిపాలన ఒక్కసారి చూస్తే సాగునీటి ప్రాజెక్టులన్నీ గాలికి వదిలేసినారు, పెండింగ్ ప్రాజెక్టులన్నీ. కొంత రాయలసీమకు ఒక 5,000 కోట్లు వచ్చింటే రాయలసీమలో ఈరోజు సస్యశ్యామల అవుతుండే. నిజంగా అనంతపురం జిల్లాలో 4,42,000 ఎకరాలకు సాగునీరు ఉంది. 1 ఎకరాకి రాలేదు ఇంకా మెట్టె భూములకి. అవి చిన్న చిన్న కాలువలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయలేకపోతున్నారు. మరి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు చూస్తే అది 72% అయిపోయింది. మరి అది ఈ రోజు కూడా దాన్ని ఉస్సెత్తుకోకుండా ఉన్నారు. మరి మీరేమో ఎన్నికల ముందు అమరావతి రాజధాని, నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని చెప్పి అంత పెద్ద ఎత్తున రాష్ట్రమంతా ప్రచారం చేసుకుంటే, మరి ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు అమరావతిని ఎందుకు నీరుగారు చేశారు అనేది మా సందేహం. అంటే అమరావతి లేదు, 3 రాజధానులు అన్నారు. ఒక్క రాజధానికైనా ఒక 10 కోట్లు రిలీజ్ చేశారా మీరు? పోనీ విశాఖపట్నానికి ఏమన్నా చేశారా? పోనీ ఇప్పుడుండే రాజధాని కూడా అది 3వ రాజధాని అంటున్నారు, దానికన్నా ఒక 10 కోట్లు రిలీజ్ చేశారా? కర్నూలు అన్నారు, కర్నూలుకి ఏమన్నా చేశారా? ఏమీ చేయలేదు. ఊరికే కాలపయనము. ఏమి ఇస్తున్నారంటే ఆ బటన్ నొక్కడము పెట్టుకున్నారు. అది ఎవరికి పడుతుందో ఎవరికి పడుతుందో తెలియదు, కానీ మొత్తానికి ఆ డబ్బులు కూడా ఎక్కడ పోతున్నాయో తెలియదు. కానీ ఈరోజు నిత్యావసర సరుకులు చూసుకుంటే కన్నా ఆ రోజు ₹70 ఉన్న కందిబ్యాళ్ళు మంచి బ్యాళ్ళు అయితే ఒక రకమైనవి అయితే ₹50-60 ఉండేటివి. ఆ ₹70 ఉన్న కందిబ్యాళ్ళు ఈరోజు ₹150 అమ్ముతున్నారు. మరి అదేవిధంగా నిత్యావసర సరుకులు అన్ని రెట్టింపు పెరిగినాయి. అంత వేగంగా పెరగడము, నాకు పరిజ్ఞానం పెరిగి మాకు పెరిగి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎప్పుడు ఇంత వేగంగా రేట్లు పెరగలేదు. ఆదాయాలు అయితే తగ్గిపోయినాయి జనానికి. ఎక్కడే కానీ చూసుకోండి, ఒక రియల్ ఎస్టేట్ చూసుకోండి, ఎడన్నా ఉందేమో, ఎక్కడా లేదు. రియల్ ఎస్టేట్ మీద నగరాల్లో దాదాపు
ఒక 25,000 మంది జనాభా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా బతికేవాళ్ళు. అదంతా నీరు గారిపోయింది. మరి ఈ రకంగా రాష్ట్రం అద్దమనం అవుతుంటే ఇంకా బాగుపడేది ఎట్లా? కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాలా, ప్రజలు కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మంచి నిర్ణయం తీసుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళా రావాలని మేము కూడా కోరుకుంటాము. కాకపోతే మార్పు అనేది జరగాల. మార్పు జరగాలంటే ఏం చేయాలా? మీరు మీ పరిపాలన చూశారు, ఇంకో పరిపాలన ఎట్లుంటో చూస్తామే. అది మా ప్రజా సంఘాల ద్వారా మేము కోరుతున్నాము. లేదా మీకే వేస్తే కూడా, మీరే గెలిస్తే కూడా సంతోషిస్తాము. కాకపోతే అన్ని సామాజిక వర్గాలని దృష్టిలో పెట్టుకొని మంచి పరిపాలన చేయండి. సాగునీటి ప్రాజెక్టులు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే ఆ నీరు రావడం వల్ల కొన్ని కంపెనీలు వస్తాయి. ఆ రోజు నీళ్ళు వచ్చిన దానికే కదా కియాకార కంపెనీ వచ్చిండేది. మళ్ళీ అట్లాంటి కంపెనీలు జిల్లాకు 4-5 కంపెనీలు వస్తే నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత దొరుకుతుంది కదా. కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కూడా మేము ఈ నెల 29 భారీ ఎత్తున పెట్టినాము సభ. ఆ సభలో కూడా చాలా ముఖ్యమైన వ్యక్తులంతా కూడా వచ్చి మాట్లాడతారు. సంఘానికి ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్క లీడర్ వస్తారు. కాబట్టి మా వాదన అనేది ఈ రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పరిశీలించాలి. అన్ని వర్గాలు చట్టసభలోకి పోవాలి. పోలేని వాళ్ళకి మాత్రము నామినేట్ పోస్టుల్లో ప్రాధాన్యత కల్పించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లాలో మరి న్యాయమనే సమస్య కదా ఇది. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు 20,000 నుంచి 30,000, 40,000, 50,000 ఉన్నాయి. అదే నగరంలో తీసుకుంటే 70,000 ఓట్లు ఉన్నాయి కదా. మరి ఎక్కడో చోట 2 సీట్లు కేటాయించవచ్చు కదా. ఒకటి ఇస్తారండి, ఎక్కడో చోట ఒకటి ఇస్తారు. ఆ ఒకటి మేము ఆడిచ్చినాం కదా అంటారు. ఏం ధర్మం ఇది? ధర్మం కాదు కదా. జనాభా లెక్కల ప్రకారంగా అందరికీ రావాలి కదా. వడ్డే వాళ్ళకైతే ఇంతవరకు ఒక సీట్ లేదు, ఒక్క సీట్ లేదు వాళ్ళకి. మరి వాళ్ళ ఓటు బ్యాంక్ ఎంత ఉంది? ఆ ఊరికన్నా దాదాపు 400-300 ఓట్లు ఉన్నాయి. మరి రజకులు 30 లక్షల మంది రజకులు ఉన్నారు. ఒక్క రజకులకి ఎక్కడన్నా ఒక 2 సీట్లు కేటాయించవచ్చు కదా. వీళ్ళు ఈరోజు బంగపోయి పనే లేదు. వాళ్ళు నిజంగా అందరికీ సీట్లు కేటాయించి మంచి మంచి వ్యక్తులను నిలబెడితే ఈరోజు వాళ్ళు బంగపోయి పని లేదు. మాలాంటి సంఘాలు లీడర్లు ఎంటబడి మేము పనిచేసి గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి రాజకీయ పార్టీల్లో మార్పు రావాలా, ప్రజల్లో కూడా మార్పు రావాలా. ప్రజల్లో ఎట్లా మార్పు రావాలంటే ఆ పాలన చూసినారు, ఈ పాలన చూసినారు, ఏది బాగుంటే ఆ పాలనకి జనాలు ఓట్లేయాలని మేము కోరుకుంటాము. ఎందుకంటే రేపు డబ్బుతో కొన్ని గెలవాలని చూస్తారు. డబ్బు తీసుకోవద్దంటే ఎవరు ఇండ్రు, ఎవరు అది జరగదు. కాబట్టి డబ్బులు కూడా తీసుకోండి. ఆ డబ్బులు మనవే, ఎట్టికి సంపాదించిన డబ్బులు అవి. ఏదో ఇసుక దందాలో, ఇంకో దందాలో, లేకపోతే భూమి దందాలో ఇవన్నీ ఏటేటివన్నీ చేసి దీని ద్వారాగా డబ్బు పోగు చేసుకునేటివే. లేదా మా పేర్ల మీద వస్తున్న కాంట్రాక్ట్లు అవన్నీ చేసుకునేవే. కాబట్టి ఆ డబ్బులు కూడా ఒకరు 100 కోట్లు పంచినా కూడా డబ్బులు తీసుకోండి. ఓటు ఎవరికేళ్ళో న్యాయమైన పద్ధతిలో ఓటేయండి అని ప్రజలను కోరుతున్నాం. ఎందుకంటే డబ్బులు తీసుకోవద్దంటే ఇండ్రు జనాలు ఇండ్రు ఎవరన్నా గాలిలో డబ్బులు ఎగురుతున్నాయంటే ఎవరన్నా ఉంటారో ఉండరు. కాబట్టి డబ్బులు తీసుకోండి అని చెప్తాము. ఓటు మాత్రం మంచి చెడ్డ ఆలోచన చేసేయండి అని చెప్తాం. ఇది ఇదండి ఈరోజు ఏదైతే ముస్లిం మైనార్టీలు ఎవరైతే ధర్నా చేస్తూ వారి ఆవేదన చెప్తున్నారో వీడికి ఇక్కడికి రావడం ప్రతి ఒక్క పార్టీలకు సంబంధించి కూడా పార్టీలకు అతీతంగా బహుజన పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా వీరికి మద్దతు తెలపడానికి ప్రతి ఒక్క నాయకులు, సీనియర్ నాయకులు, జిల్లా రాష్ట్ర నాయకులు ఇక్కడ రావడం జరిగింది. వారి మాటల్లోనే మనం విన్నాం. మరి రాబోయే రోజుల్లో రాజకీయ పార్టీలు ఎలాగ వారికి ప్రాధాన్యత కల్పిస్తాయి, ఎవరిని ముందు తీసుకెళ్తారో, ఎవరికి సపోర్ట్ చేస్తారన్నది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ నరసింహతో రమేష్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్, అనంతపురం నుండి.